జేపీ న్యూస్. తెలుగు గడ్డపై అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మళ్లీ తెలుగుదేశం 3 దశాబ్దాలు పాలన కొనసాగాలని, సమిష్టిగా అందరూ పనిచేద్దామని, ప్రజల్లో కృషి చేయాలని పీఏసీఎస్ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు నాయకులు శ్రేణులను ఆయన కోరారు. సైదాపురం మండలం చాగనం ఆర్ఆర్ కళ్యాణ మండపంలో క్లస్టర్ 5 పరిధిలో కలిచేడులోని విశ్వవాణి స్కూల్ నందు గురువారం రెండో రోజు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు మహానాడు సైదాపురం మండలం అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, నాయకులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ పెమ్మసాని దిలీప్ నాయుడు, క్లస్టర్ కో కన్వీనర్ తొండపు విజయశంకర్ నాయుడుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. క్లస్టర్ 6 మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలను పుష్పాంజలి ఘటిస్తూ ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అంతకు ముందు సైదాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పీఎస్సీఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు నాయకత్వంలో మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా హైబ్రిడ్ మహానాడు క్లస్టర్ 6 ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటం ముందు టెంకాయలు కొట్టి నమస్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వర్చువల్ హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడును ప్రారంభించారు. మండలంలోని పలు సమస్యలపై చేసిన తీర్మానాలను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. పలువురు ముఖ్య నాయకులు మహానాడు ఉద్దేశాలు వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల వాణి, ఉపాధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెమ్మసాని భాస్కర్ నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, దసయ్య నాయుడు, రమేష్ నాయుడు, కేపీ రాజు, పి మల్లికార్జున, పాములూరు శ్రీనివాసులు నాయుడు, విజయ్, చంద్ర, వెంకీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వాటికి ఇంకా బీడు భూములు సాగు భూములు చేసే విధంగా కొన్ని సంస్థలు పనులు చేపట్టవలసిందిగా రెండవ తీర్మానం జరిగింది. అదేవిధంగా తిప్పిరెడ్డిపల్లి రాపూర్కి వెళ్ళే రోడ్డు తిప్పిరెడ్డిపల్లిలో 100 ఎకరాల భూమి ఉంది. దానికి ఎంఎస్ఎంఈ పార్కు చేస్తే చిన్న చిన్న చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇవన్నీ ఇచ్చే విధంగా మనకి ఉపయోగపడుతుందని ప్రతిపాదించడం జరిగింది. అలాగే పాలూరు రాజపాలెం దగ్గర ఏరు మీద పుచ్చి ఒకటి ఏర్పాటు చేస్తే మన వెంకటగిరికి సైదాపురంకి రాకపోక దగ్గరగా ఉంటాయని ఆ తీర్మానం కూడా ఏర్పాటు జరిగింది. అలాగే మండలంలోని కట్టమడిపల్లి, దేవరవేములు, తలుపూరు, ఎస్సీ గడ్డ, ఎర్రదంగం, కృష్ణారెడ్డిపల్లి ఇలా పలు ఊరికి అన్నిటికీ డ్యూటీ రోడ్డు కూడా త్వరగా చేయాలని ఈ మహానాడు వేదికగా తీర్మానం చేయడం జరిగింది. అలాగే కంచూరులోని శాస్త్రీయ నినాభూములకు 1100 ఎకరాలు సుమారు 500 మంది రైతులు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని, 1,600 భూమి ఆన్లైన్ రికార్డును పునరుద్ధరణ చేయాలని కూడా ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగే రైతుల కార్మికుల కోసం, వారి పిల్లల చదువుల కోసం కంచూరు కుటుంబంలో పాఠశాలను జిల్లా పరిషత్లో విధానం చేసుకొని వారికి పిల్లల భవిష్యత్తుకి తోడ్పాటు చేసే విధంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే కార్మిక ఆరోగ్య కేంద్రం కూడా ప్రజలకు ప్రతిపాదించడం జరిగింది. కంచెలు, గిద్దలూరు కెనాల్, మారుతి బ్రాంచ్ కెనాల్ కూడా పూర్తి చేయడం గురించి కూడా ఈరోజు తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అన్ని ప్రస్తుతానికి 11 తీర్మానాలు చేసాం. మిగతా ఏమైనా ఉంటే కూడా తీర్మానం చేసి మనం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి అందజేస్తే ఆయన అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి ఈ పనులన్నీ తర్వాత పూర్తి చేసే విధంగా మనం ప్రయత్నాలు కూడా చేస్తామని ఈ మహానాడు సందర్భంగా సభలో ఏకంగా తెలుగుదేశం పార్టీ కలుపుకొని పసుపు పండుగ మహానాడు రూపంలో ఉంటుంది. ఈ మహానాడిని ఈ సంవత్సరం మనం హైబ్రిడ్ విధానంలో జరుపుకుంటున్నాం. పార్టీ అధిష్టానం నిర్ణయం ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పొదుపు చేయాలన్న ఉద్దేశంతో మోడీ గారి సూచన, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఈ ప్రాంతంలో క్లస్టర్ 2, క్లస్టర్ 6 కింద
ఈ ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది. నిన్న ఫస్ట్ డే జరిగింది. ఈరోజు రెండవ రోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. కనీసం నిన్న 600 మంది వస్తే ఈరోజు 700 మంది దాకా కార్యకర్తలు రావడం జరిగింది. కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. స్టేట్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న తీర్మానాలు, అక్కడ ప్రసంగాల్ని ఇక్కడ వీళ్ళు వీక్షిస్తూ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకుని స్క్రీన్ మీద చూస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. రామారావు గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఎంతో ఉంది. మనము నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి సమానం, స్త్రీలకు సమానం కాకుండా తర్వాత మహిళలకు రిజర్వేషన్ కల్పించి మనకి ప్రతిభా భారతిని మనకి ఈ శాసనసభాపతిగా చేసి మొట్టమొదటి మహిళని సభాపతిగా చేశాడు. అదేవిధంగా బీసీలని ఎంతో మంది బీసీ నాయకులు ప్రోత్సహించి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఎన్నో రకాల రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించి రామారావు గారిని మన తెలుగు ప్రజలు తర్వాత అదే కాకుండా మన మద్రాసీలో చేసి హేళన చేసేవాళ్ళు. మనం ఎందుకంటే అప్పుడు ఉమ్మడి తమిళనాడులో ఉండేవాళ్ళము, అందువల్ల మన మద్రాసీలో అనేవాళ్ళు. తెలుగు వాళ్ళు అంటే ఎవరో కూడా అనేవాడు కాదు, అందరూ మద్రాసీలు అనేవాళ్ళు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచ నలుగురుల ఖ్యాతిని విడుపు చేసి మనమందరం ఈ రోజు గర్వంగా ఉన్నాము అంటే అన్నమంది కార్యక్రమాలతోనే మనం అందరం ఉన్నాము. ఈ రోజు ఆయన మనం నివారణ తీసుకోవడం నిజంగా మన అదృష్టము. ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఒక వ్యక్తి యొక్క అవినీతిని మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తూ ఇది ఉదాహరిస్తున్నా. ఇలాంటి అనేక ఉదాహరణలు. దీని తర్వాత రాష్ట్రం ఆయన చేతుల వండుగలనే విడిపోయింది. విడిపోయిన తర్వాత తొలి ఎన్నికల్లో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలోను, చేతుల్లో ఏమాత్రం ఆర్థిక స్థితి లేనటువంటి పరిస్థితులు ఆయనకు అప్పగిస్తే, అలాంటి స్థితిలో కూడా ధైర్యం కోల్పోకుండా ప్రణాళికాబద్ధంగా తన పరిపాలన కొనసాగిస్తూ అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం అనేది అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఎంపిక చేస్తే, ఆ అమరావతి ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. ఆ అమరావతి 5 సంవత్సరాలు మూలపడేసి 3 రాజధానులు అని చెప్పేసి మొండమోపించి మన ప్రాంతాల్లో అందరికీ కళ్ళ కనపడుతుంది. ఆయనేమో లక్షల కోట్లు అప్పు చేశాడు. చూస్తే కనీసం ఎక్కడ ఏ రోడ్డు మీద ఒక ట్రాక్టర్ మట్టేసింది లేదు, ఒక పొలం ఉన్న చెట్టును కొట్టింది లేదు. అట్లాగే పెన్షన్స్, అనేక పెన్షన్లు తీసేశారు. వస్తున్న పెన్షన్ గుర్తు పెట్టుకుంటున్నారు. తీసేసిన పెన్షన్ లక్షల్లో ఉన్నాయి. చేసిన అవినీతి లక్షల కోట్లలో ఉంది. మరి ఈ దుర్మార్గాలని, అలాగే తప్పు చేయకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ భావజాలం ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, అలాగే